దళిత క్రైస్తవుల ఐక్యత కోసం ప్రత్యేకంగా ప్రతి నెల ఒక మీటింగు 3వ బుధవారం పెట్టాలని సందర్భంగా జరిగింది. దానికంటే ముందుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచనకర్త ఎంతో సుదీర్ఘమైన భవిష్యత్ తరాలకు ఒక నాంది పలికి దిక్సూచిగా నిలబడి ఒక మార్గానికి ఒక బాట వేసిన గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మీరు మరోసారి మీ అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో విధంగా 2 అంశాలు మీ ముందు చెప్పి క్లోజ్ చేస్తాం. సమయం ఆసన్నమైంది, చాలా లేట్ అవుతుంది. భారత రాజ్యాంగం అంశాన్ని చాలామంది పెద్దలు చెప్పారు, కానీ నేను భారత రాజ్యాంగం చెప్పిన దాన్ని ప్రభుత్వాలు పాటిస్తలేవు. రాజ్యాంగాన్ని అనుసరించకుండా వారి యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇది విషయం. కాబట్టి భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. కానీ మొట్టమొదటిది రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ బలైన జాతి ఏదంటే ఎస్సీలు. మనం మత స్వేచ్ఛ హక్కు కోల్పోయినామంటే నువ్వు మనిషిగా లేవు అనేది సమాజం గుర్తించింది. ఇది ఆధిపత్య కులాలు కూడా గుర్తించి మనకు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ విషయంలో చాలా విషయాలు లోతుగా పోవడానికి అనేకమైన ఆధారాలు మనం సేకరించాం. కానీ భారత రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు గౌరవించి ఏమంటుంది, కులం మారదు మతం మారితే అనే స్పష్టంగా చెప్తుంది. కానీ 2 అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అతను స్పష్టంగా మాట్లాడే అంశము దళితులకు ఎస్సీలకు ఎస్సీ హోదా దళిత క్రైస్తవులకు ఇస్తానని హామీ ఇచ్చి నిండు సభలో తీర్మానం చేశారు. నిండు సభలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిండు సభలో తీర్మానం జరిగిన తర్వాత ఆ బిల్లు కేంద్రాన్ని పంపుతాని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. కానీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి దళిత క్రైస్తవ మీద చర్చిల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్కరి ఆంధ్రప్రదేశ్లో దళిత చర్చిల మీద దళిత క్రైస్తవుల దాడి జరుగుతూ మాట్లాడే గొంతుకలేదు. ఎందుకు? భయం. నేను మాట్లాడేది ఎంత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వం దగ్గర ఎంత నాయకుడైనా ఒదిగి ఉంటున్నాడు. కాబట్టే దళిత క్రైస్తవ హక్కుల కోసం పుట్టిందే ఇది DCIవి. కాబట్టి మనం పార్లమెంట్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వరంగల్ జిల్లా కేంద్రంగా దళిత క్రైస్తవులను ఐక్యత చేస్తూ పాస్టర్లను ఐక్యత చేయాల్సిన అవసరం ఉంది. అన్నగారు స్పష్టంగా చెప్పారు, ఆ కులము అనే అంశము ఈ భారతదేశ కుల పునాదుల మీద భారతదేశం ఏర్పడ్డది. కాబట్టి ఈ అంశం మీదనే నువ్వు ఎందులో మారినా వివక్షత ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఒక మాట